ఇంకా వారసుడు కదా సార్, ఇంకా తప్పని పరిస్థితి సార్. 39% జగన్కి రావడం అన్నది అదేం తక్కువేం కాదు, సీట్లు తక్కువ వస్తే రావచ్చు, కానీ ఎక్కువే అంటే 40% వస్తాయని మినిమం అనుకున్నారు. చంద్రబాబు ఆ లెక్కలు కూడా చెప్పాడు. వర్మ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నాం, 6% తేడా ఉంది. అవును, ఈ 6%లో 4% ఎవరికి వస్తే వాళ్ళు విజేత అని నేను చెప్పడం మీకు గుర్తుంటుంది. అవును, ఇప్పుడు కూటమి మొత్తానికి 50% పైన వచ్చింది. కానీ అందులో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి చూసుకుంటే మటుకు 6% తేడా ఉంది. కరెక్ట్గా 6% తేడా. అంటే వాళ్ళిద్దరి సొంత బలబలాల్లో దాదాపు ఆ పోటీ అలాగే ఉందన్నమాట. పవన్ది కొంచెం పెరిగింది. సో దట్ వే బీజేపీ 2% మన దేశంలో ఉన్న ఓట్ల వ్యవస్థ ఎటువంటిది అంటే, ఇప్పుడు అమెరికాలో అయితే కనుక అధ్యక్షుడికి ఒక ఓటు ఎక్కువ వచ్చినా వాళ్ళందరూ అటే పోతారు కదా. అవును, అదే పద్ధతి మన దగ్గర కూడా అంతే, విన్నర్ టేక్స్ ఆల్ అని. ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ ఈ పద్ధతిలో మెజారిటీ అనగానే స్థానాలన్నీ వెళ్ళిపోతాయి. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పెడితే అప్పుడు ఈ 30%కి ఇదిగో ఈ 30 సీట్లు, 70%కి 70 సీట్లు అని ఉంటుంది. అది మన దేశంలో లేదు కదా, రానివ్వరు కూడా మన పాలకులు. మోదీకి ఇన్ని స్థానాలు రావడానికి కూడా 2 సార్లు ఈ పద్ధతే కారణం. ఓట్ల శాతంలో తేడా అంత లేదు, ఉండదు, సీట్లు మాత్రం పెరుగుతాయి, సీట్లు బాగా పెరుగుతాయి. ఓకే సార్, మరి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ రేపు అధికార పార్టీ ఏవైనా తప్పటడుగులు వేస్తే ప్రశ్నించే దిశగా ముందుకు వెళ్తుందా, లేకపోతే ఇంకా ప్రతిపక్షమే లేకుండా వన్ మ్యాన్ షో అయిపోయే పరిస్థితుందా ఆంధ్రప్రదేశ్? అదేమి ఉండదని మనకి ఇప్పుడు మాటలు చేతలు వీటిని బట్టి తెలుస్తుంది కదా. 1-2 రోజులు ఢిల్లీది ఒక కొలిక్కి వచ్చే వరకు వీళ్ళు ఆగొచ్చు. అలాగే ఢిల్లీతో కొంచెం తమ స్థానాన్ని పదిలం చేసుకోవటం మీదే వైసీపీకి కూడా ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవచ్చు. కాబట్టి ప్రతిపక్షాలు ఉంటాయండి. అది వరకు ఇప్పుడు కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఒక స్థానం కూడా లేదు. కానీ అవేం ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఉన్నాయా, లేకపోతే అజెండాలు ఇవి పెంచకుండా ఉన్నాయా, అందుకని అదేం లేదు. కానీ ఒక్క మాట తెలంగాణ గురించి, రేవంత్ రెడ్డి పార్లమెంట్ సీట్లు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం లాంటివే అన్నారు. అంటే అసలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ రెఫరెండం ఎందుకనే కామెంట్ కూడా నేను చేశాను. ఈరోజు ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఏదైనా 8 వచ్చాయి కదా, వెనకబడలేదు కదా, కాబట్టి ప్రజలు మద్దతు ఇచ్చారు అని చెప్తూనే బీఆర్ఎస్ బలపరచడం వల్లే బీజేపీకి స్థానాలు వచ్చాయని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కీలకమైన ఆరోపణ. ఎప్పుడూ రాని సిద్దిపేట నియోజకవర్గంలో కూడా రఘునందన్ రావుకు మెజార్టీ, అంటే బీజేపీకి మెజార్టీ వచ్చింది. నిజానికి రఘునందన్ రావు ఈజ్ మెయిన్, ఆయన రైవలరీ అంతా హరీష్ రావుతో, కేసీఆర్ కావాలని ఇదంతా పెంచారని ఒక థీరీ. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంకొక సమస్య ఏమంటే మల్కాజ్గిరి కూడా పోయింది. మల్కాజ్గిరి, చేవెళ్ళ, హైదరాబాద్ పరిసరాల్లో స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు బీజేపీ వచ్చింది. ఓవైసీ ఎలాగొచ్చాడు, మాధవీలత గారి అదంతా జరగదనుకోండి ఎలాగో, ఓకే. కాబట్టి ఇక్కడ కీలకమైన అంశం ఏమంటే ఒక మేజర్ ఆరోపణ, ప్రధాన ఆరోపణ, బీఆర్ఎస్ బీజేపీని బలపరిచింది కాబట్టి 8 స్థానాలు వచ్చాయి అనేది ఒకటి. రెండవది, నేను రెఫరెండం అన్నాను, ఓకే, నా రెఫరెండం గడిచింది, రెఫరెండంలో నేను దెబ్బతినలేదు అనేది రెండో మాట కూడా ఉంది. కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఉభయ చంద్రులు అన్నట్టుగా చంద్రశేఖరరావు, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బీజేపీకి ఆ మాత్రం స్థానాలు దక్షిణ భారతంలో వచ్చిన ఈ స్థానాలు వాళ్ళకి రావడం చాలా కీలకమైంది. ఒరిస్సా బీజేపీ గెలుచుకోవడం కూడా ఈ సమయంలో చాలా కీలకం. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్ ఘోరంగా ఓడిపోవటం కూడా పెద్ద గుణపాఠం నిజానికి. మరి ఆయనకు లోక్సభ స్థానం ఒకటే వచ్చింది. అవును, ఎందుకు ఏమైంది ఉంటుంది సార్ అసలు? నవీన్ పబ్లిక్ కనెక్ట్ పోవటమే. ఇప్పుడు ఆయన దెబ్బతిన్నాడు, తన తర్వాత వారసులని ఒక రిటైర్డ్ తమిళనాడు అదే మెయిన్ అని ఈరోజు తప్పకుండా రాస్తున్నాను కదా. ఈరోజు ఇందాక కూడా ఏదో పత్రికలో రాస్తున్నారు, అదే మేజర్ రీజన్ అని. మోదీ ఏం చేశాడు, ఒరిస్సాకి వెళ్ళి తమిళనాడు పెడతాడా, ఒరియా ప్రజల ఆత్మగౌరవాన్ని గాయపరుస్తారా? అది బాగా వెళ్ళిపోయింది. మీ జగన్నాథ ఆలయం తాళాలు తీసిపోయి తమిళనాడులో పెడతారా? ఈ పద్ధతిలో ఆయన మాట్లాడారు. ఇవన్నీ పనిచేసాయి. బట్ ఏదైనా ప్రజలకు దూరం అయితే మటుకు ఎప్పుడైనా ఎవరికైనా దెబ్బ తప్పదు అనేది ఇక్కడ తప్పకుండా నేతలు నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇంకొకటి ఏంటంటే
నాటకం అన్న తర్వాత డ్రామా ఎక్కడో చోట తెరపడుతుంది అని అంటే ఒక 20 ఏళ్ళు పాలిచ్చారు, లేకపోతే 24 ఏళ్ళు పాలిచ్చారు, అయిన తర్వాత ఏమి ప్రజలు తీర్పు ఇస్తుంటారు కదా. అధికారం అనేది ఎవరికి, చంద్రబాబు ఉదయం ఆ మాట చెప్తున్నాడు, రాజకీయాల్లో గెలుపోవటం సహజం, ఎవరు శాశ్వతంగా ఉండరు, మనుషులు ఇది చాలా ముఖ్యమైన గుణపాఠం. మన తిట్ల మాస్టర్లు కూడా తెలుసుకోవాల్సిన గుణపాఠం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.